నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. నేను సురేష్ కట్ట. జూబ్లీ హిల్స్ దొంగ ఓట్ల భాగవతం వెనుక కాంగ్రెస్ హస్తం లేదా? ఎలాగైనా గెలవాలనే రేవంత్ సర్కారు బరి తెగించిందా? బరాబర్ అడుగుదాం. జూబ్లీ హిల్స్లో నమోదైనటువంటి దొంగ ఓట్లన్నీ కాంగ్రెస్ కుతంత్రం కాదా? స్థానికులు కాని వేలాది మంది జూబ్లీ హిల్స్ ఓటర్లుగా ఎలా మారారు? బరాబర్ ప్రశ్నిద్దాం. నవీన్ యాదవ్ అనుచరుల అడ్రస్లపైనే కొత్త ఓట్లు నమోదు ఎందుకైనాయి? క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సినటువంటి బిఎల్ఓలు ఏం చేస్తున్నట్టు? బరాబర్ నిలదీద్దాం. అడ్రస్ వెరిఫికేషన్ లేకుండానే ఓటర్ల నమోదు ఎలా జరిగింది? కాంగ్రెస్ సర్కారు పెద్దల హస్తం లేకుండా ఇదంతా సాధ్యమవుతుందా? బరాబర్ అడుగుదాం. రైట్, ఇప్పుడు అడుగుతున్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఓడిపోతామని తెలిస్తే పోరాడాలి, కానీ ఎలాగైనా గెలవాలి. అడ్డదారులు తొక్కొద్దు. పోరాడి ఓడితే చరిత్రలో నిలుస్తారు, కానీ అడ్డదారులు తొక్కి గెలిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తాజాగా జూబ్లీ హిల్స్ గడ్డపైనటువంటి కాంగ్రెస్కు కుతంత్రం బట్టబయలైంది. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను నమ్ముకున్నది. హస్తం పార్టీ నేతలు ఓట్ల దొంగలుగా మారి ఓటరు జాబితాలో హస్తలా చూపించారు. కాదేది కాంగ్రెస్ నేతలకు అసాధ్యమన్న రీతిలో ఓట్చోరికి పాల్పడ్డారు. యూసుఫ్ కూడా బూత్ నంబర్ 246లో బట్టబయలైనటువంటి కాంగ్రెస్ దొంగ ఓట్ల భాగోతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ దొంగ ఓట్ల కుతంత్రం సంచలనంగా రేపుతున్నది. ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంటూ గొంతు చించుకుంటున్నారు. బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందని ఎలుగెత్తుతున్నాడు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ సొంత పార్టీ నేతలు జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లతో గెలిచేందుకు కుతంత్రాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆధారాలతో సహా కాంగ్రెస్ దొంగ ఓట్ల తతంగం బయటపడింది. అధికారం చేతిలో ఉంటే ఏకంగా ప్రజాస్వామ్యాన్నే నడిబజార్లో నిలబెట్టి నరకేయవచ్చని నిరూపించింది కాంగ్రెస్. కింది స్థాయి అధికారులతో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు జూబ్లీ హిల్స్లో వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉండే వారంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటరు జాబితాలో దర్శనమిస్తున్నారు. స్థానికేతరులు అయినటువంటి వారంతా జూబ్లీ హిల్స్లో ఫేక్ ఐడీలతో ఓటర్లుగా నమోదయ్యారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ రౌడీ షీటర్ ఇంటిలో 49 దొంగ ఓట్లు బయటపడ్డాయి. ఇక కాంగ్రెస్ నేతల సన్నిహితుల ఇళ్లలో పదుల సంఖ్యలో బోగస్ ఓట్లు బయటపడ్డాయి. అపార్ట్మెంట్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్లలో భారీగా మొత్తంలో బోగస్ ఓట్లు సృష్టించినట్టు సమాచారం. ఓటరు జాబితా ప్రకారం బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఈ ఓటర్లకు జూబ్లీహిల్స్కు సంబంధం లేదని తేలింది. కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నట్టు, మరికొందరికి వేరే జిల్లాలో ఓట్లు ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాతో వేరే ప్రాంతాల్లో ఉంటున్న కొందరిని ఓటరు జాబితాలో చేర్చినట్టు బయటపడింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ దొంగ నోట్ల భాగోతాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ఓట్ చోరీపై విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లోగా దొంగ ఓట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల నమోదులో సహకరించినటువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో సామాన భేద దండోపాయాలు ఎట్లా అన్నా చేసి ఈ ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ దొంగ ఓట్ల వ్యవహారంలో విస్తుపోయే విషయాలను బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చింది. ఇక్కడ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కాంగ్రెస్ పక్కా ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లను నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడో జిల్లాలో ఓట్లు ఉన్న వారంతా ఇక్కడ కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతల అనుచరుల అడ్రస్లలో వేల సంఖ్యలో కొత్తగా ఓట్లు జాబితాలో చేరాయి. మొత్తంగా దాదాపు 20,000 బోగస్ ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది చూడండి, 3 ఫోటోలు. ఈయన పేరు కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. ఇది మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. ఒకటే పిల్లోడికి 3 ఓట్లు, ఫోటోలు సేము, అడ్రస్ సేము, మనిషి సేము, కానీ 3 ఓట్లు. ఇక ఇక్కడ చూడండి, దీపక్ శర్మ, ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ, అడ్రస్ సేము, ఫోటోలు సేము, కానీ 2 ఓటర్ ఐడీలు, 2 ఓట్లు వారికి కూడా ఉన్నాయి. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా దృష్టికి వచ్చినాయే దగ్గర 2,000 ఓట్లు. ఏవి? డబల్ ఓట్లు, దొంగ ఓట్లు, మల్టిపుల్ ఓట్లు, మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు. వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఒక్కొక్క ఇంట్లో 250 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 180 ఓట్లు. ఇక మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. ఒక్కొక్క ఇంట్లో 80 ఓట్లు, 90 ఓట్లు. ముందు మేము కూడా ఏమనుకున్నాం, అవేమన్నా అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం. కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు. పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు. ఈ రకంగా మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. బూత్ నంబర్ 125. ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన, వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-231/B/118. ఈ ఇంటికి పోయినాం. పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకడు ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు 2వ ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీహిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు, సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి 2వ ఓటు రాయించినారు. కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నీచానికి దిగజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారం రోజుల్లోగా దొంగ ఓట్ల లెక్కలు తేల్చాల్సిందేనని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో న్యాయ పోరాటానికి సైతం సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.
గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది, రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది, 3 రిక్వెస్ట్లు వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, స్థాయి విచారణ జరగాలి. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి.